సార్ +2 అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ వైపు వచ్చిన పిల్లలు సాఫ్ట్వేర్ వైపా హార్డ్వేర్ వైపా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు. మీరు మార్వాడి యూనివర్సిటీలో చాలామంది పిల్లలు జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు మీరేం సజెస్ట్ చేస్తారు? జనరల్గా మనం చూస్తే పిల్లల్లో ఈ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది, రైట్. కొంతమందికి సాఫ్ట్వేర్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి హార్డ్వేర్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతమంది పిల్లలు అటు ఇటు అనే కాన్సెప్ట్లో క్వశ్చన్ మార్క్తో ఉండిపోతారు. సో ఈ పాయింట్కి వచ్చినప్పుడు డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీలో ఈ రెండింటిని కలిపి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాము మేము. ఆ ప్రోగ్రామ్నే ఐసిటి అంటాం. ఓకే. సో ఇక్కడ హార్డ్వేర్ ప్లస్ సాఫ్ట్వేర్. సో ఇది పర్టికులర్ డిపార్ట్మెంట్ ఈ కోర్సును రన్ చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఇండియా మొత్తం మీద అంతా ఒక 10 to 15 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే దీన్ని రన్ చేస్తున్నాయి అనమాట. ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూషన్ ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది. సో ఇండియాలో చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో మాత్రమే ఈ కోర్సును రన్ చేస్తున్నారు.